ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించును గాక. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. దావీదుకి అనేక విజయాలు కలిగినప్పుడు ఆ విజయాలన్నీ దేవుడిచ్చినవేనని, తన చాతుర్యం వల్ల తన పరాక్రమం వల్ల కలిగినవి కావని మహిమంతా దేవునికి చెల్లిస్తూ వచ్చాడు. స్వరమండలాలతో, సితారాలతో, తంతి వాద్యములతో ఆయన కీర్తిని పాటలతో కీర్తిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన చేసిన కార్యాలను ప్రతి చోట ప్రతి జనములోనూ వివరిస్తూ ఆయన ప్రసిద్ధిని బట్టి సంతోషిస్తూ వచ్చాడు. మరి నీ జీవితంలో కూడా దేవుడు గడిచిన దినాలలో చేసిన కార్యాలను ప్రజలలో వివరిస్తూ ఒక సాక్షిగా దేవుని నువ్వు మహిమపరుస్తూ ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన్ను స్తుతిస్తూ కీర్తించగలిగి ఆయన్ను గణపరచగలిగితే అప్పుడే నీ జీవితంలో ఇంకా ఉన్నతమైన విజయాలను చూడగలుగుతావు, ఎన్నో మేలులను అనుభవించగలుగుతావు. అట్టి కృపా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. దావీదు ప్రజల్లో నీ కీర్తిని ప్రకటిస్తూ నిన్ను కీర్తించి గణపరిచినట్లు నీ బిడ్డలందరికీ కూడా నిన్ను కీర్తించే మనస్సును మీరు దయచేయండి. మీరు చేసిన కార్యాలను మర్చిపోకుండా అనేక మందిలో వివరిస్తూ ఒక సాక్షిగా, జ్యోతిగా నీ బిడ్డలందరినీ ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి మనసును బిడ్డలకు దయచేసి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.